లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాశీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం. శరన్నవరాత్రిలో భాగంగా శ్రీ మహాలక్ష్మి అవతారాన్ని ఈరోజు ధరింపజేస్తున్నారు అమ్మవారికి. శ్రీ మహాలక్ష్మి అంటే శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు, సోమునితో బుట్టువట సొంపు కళ్ళలకే మరుదు, కోమలాంగి. అమ్మా, శ్రీ మహాలక్ష్మి అంటే మనం కేవలం ధనం రూపంలో చూస్తుంటాం. అమ్మవారు లక్ష్మీ స్వరూపే ఉంటారు. ఈ లక్ష్మీ రూపం అంటే కేవలం ధనమే కాదు, ఆస్తులు కాదు, సంపదలు కాదు, బంగారం కాదు, ఇళ్ళు కాదు, వాకిళ్ళు కాదు. ప్రతి ఒక్కరికి ఉండవు, కానీ మిగిలిన వారందరికీ కూడా తేజస్సు ఉంటుంది, అధికారం ఉంటుంది, సుఖం ఉంటుంది, ఆనందం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, రాజ్య సంపద ఉంటుంది, ధైర్యం ఉంటుంది, విజయం ఉంటుంది. ఇవన్నీ కూడా మహాలక్ష్మి అమ్మవారి అవతారాలే. ఆమె ఆదరణతో మనకు లభించిన ఆశీస్సులే. అందువల్ల ఇదంతా సంపదే కదా. ఇవన్నీ ఇచ్చే తల్లి శ్రీ మహాలక్ష్మి. శరన్నవరాత్రులలో ప్రధానంగా అమ్మవారిని మనం శుక్రవారం నాడు వచ్చే విధంగా కూడా అలంకరించుకుంటాం. శుక్రవారం నాడు ఎందుకంటే ఈ శుక్రవారం ఇంద్రునికి ఇష్టదైవం. ఇంద్రుడే ఆ నక్షత్రానికి అధిపతి. ఇంద్రుడు సర్వసంపదలకి సకల సంపదలకి నాయకుడు. అటువంటి ఇంద్రుడిని మనం శుక్రవారం నాడు వచ్చే విధంగా పూజిస్తాం. ఎందుకు ఇంద్రుడిని మనం ప్రధానంగా దీన్ని శుక్రవారం నాడు పెట్టుకుంటామంటే, ఇంద్రుడికి సకల సంపదలు ఏ విధంగా కలిగాయంటే, శ్రీ మహావిష్ణువుని పూజ చేసుకొని అర్చించి అమ్మవారిని పొందితే అతను చాలా గర్వాంధుడై తిరుగుతుంటే, తిరిగి ఆ సంపద అంతా పోతే మళ్ళా పాలసముద్రం నుంచి అమ్మవారు ఉద్భవించింది అని, అంటే సంపద అమ్మవారు కొత్తగా పుట్టింది లేదు, మళ్ళీ మహావిష్ణువుని పెళ్లి చేసుకున్నది కాదు, సంపద కొంతకాలం తొలగిపోయింది అనేది ఇంద్రుని కథగా మనం కొంటాం. ఈ సంపద అంటే సుఖాలు ఇచ్చేటువంటి నిలయం అని. ప్రతి ఇంట్లో కూడా ఈ రకమైన సుఖం ఉంటుంది. కొంతమందికి ఆరోగ్యం బాగుంటుంది, కొంతమందికి ఆనందం ఉంటుంది, కొంతమందికి విజయం ఉంటుంది. వీటన్నిటి వెనుక కూడా ఈ అష్టలక్ష్ముల ఆశీస్సులు ఉన్నాయి అని మనం భావించాలి. ఈ విషయాలన్నీ కూడా మీకు తెలవని కాదు, మీకు తెలుసుకోవాలని వాళ్ళు కాదు, నేనేదో జ్ఞానంతో చెబుతున్నాను అని కాదు. స్మరణ చేయాలి, స్వామి స్మరణ, అమ్మ స్మరణ చేయాలి, ఈ కాలంలో చేయాలనే భావంతోనే చెప్పే తప్పితే నా విజ్ఞాన ప్రదర్శన కాదని మీరు భావించండి. పాలసముద్రంలో పుట్టినటువంటి తల్లి భృగు మహర్షి కూతురు కదా, భృగు వంశానికి చెందింది కాబట్టి మన భార్గవి అంటాం. మనకి అమ్మ రెండు చేతులలో కమలాలు పట్టుకొని కమలవాసిని కమలంలో కూర్చుంటుంది. ఈ కమలం అంటే కమలే కమలాలయే నిత్యానుపాయిని అంటారు. అమ్మవారు ఎప్పుడు విష్ణువుని అంటుకొని ఉంటుంది. ఆమెని ఎప్పుడు వదలడు విష్ణువు. ఇలా అన్యోన్య దాంపత్యగా ఉండేటువంటి ఈ తత్వాన్ని మనం ఏమిటంటే, అమ్మవారికి సద్గుణాలు అనేవి ఉండాలి. ఈ సద్గుణాలు అనేవి ఉంటే అమ్మవారికి ఇష్టం, శ్రద్ధ అనేది ఉండాలి, దయాస్వరూపం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే అమ్మ మనతో పాటు ఉంటుంది అనేది. అందుకనే ఈ శుక్రవారం పూట మనం అమ్మవారిని శ్రీ మహాలక్ష్మిగా కొలుస్తూ ఆ ఆదిపరాశక్తిని మనం అమ్మవారిగా, మహాలక్ష్మి అమ్మవారిగా మనం భావిద్దాం. ఈ రోజున దద్దోజనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటూ, సర్వసంపదలు ఇవ్వు తల్లి, మాకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వండి. డబ్బు ఒకటే కాదు, అదొకటే సర్వస్వం కాదు, ఆనందాన్ని,
సంపదని పిల్లల్ని ఇవ్వండి అంటూ అష్టలక్ష్ముల్ని మనం కోరటంలోని పరమార్థం, ఈ పండుగలోని విశేషం, ఈ అవతారంలోని విశేషం. అందుకని మనమంతా సదాచారంగా కలిగి ఉండాలి, మంచి ఉద్దేశం కలిగి ఉండాలి. సర్వమంగళ స్వరూపైనటువంటి అమ్మవారిని మాకు అమ్మ సుఖాన్నిచ్చి దుఃఖాన్ని దూరం చేయండి అంటూ ప్రార్థన చేస్తాం. యా దేవి సర్వభూతేషు లక్ష్మీరూపిణాం సంస్థిత నమస్తస్యై. అమ్మ, మాకు కోపాలు లేని జీవితాన్ని, అజ్ఞానం కలిగిన జీవితాన్ని ఇవ్వకు, మాకు మంచి సంపదనివ్వు, మాకు మంచి ఆరోగ్య ఐశ్వర్యాలు అందజేయ తల్లి అంటూ ప్రార్థన చేద్దాం.